మీ సేవ ఛార్జీల భారీ పెంపు. మీ సేవ ఛార్జీలు భారీ పెంపు. కుల ఆదాయ జనన మరణ ధృవీకరణ పత్రాల దరఖాస్తు రుసుము 45 నుంచి 80కి. ఒకేసారి ఇంత పెంచిరేదే పైసలు. 45 రూపాయల నుంచి 80 డబల్ పెంచిరు. ఇక సవరించిన ధరలు తక్షణమే అమల్లోకి. నిర్వాహకుల వాటా 70% పెంపు. మంత్రి దుద్దిళ్లకు తెలంగాణ మీ సేవ ఫెడరేషన్ ధన్యవాదాలు. ఇక మీరు ధన్యవాదాలు తెలియకుండా ఏం చేస్తారు? ఇక ఇది ప్రజలు దోసుకోవడమే కదా. ఇది ప్రజలు దోసుకోవడమే కదా. ఇది ఇంత అన్యాయమా? అది బరాబరి తగ్గించాలా? ఏందండి ఇది? ఇంత దారుణమా ఇది? 45 రూపాయల నుంచి ఒక 5 రూపాయలు పెంచిన అర్థం ఉంటుంది, కానీ ఇది ఏందండి 80 రూపాయలకు పెంచడం? ఇది ప్రజల మీద భారం మోపడమే అవుతుంది. ఇది ప్రజలు దోసుకోవడమే అవుతుంది. ఇది చాలా దారుణమైన. ఇక అంటే ప్రభుత్వానికి ఓ దిక్కు మాకు ఆదాయం లేదు అనుకుంటా మీరు ఇలాంటి ప్రజలు దోసుకునే పనులు చేస్తే ఎట్లా? వాస్తవం చెప్పాలంటే ఈ కుల ఆదాయం ఇవన్నీ ఫ్రీగా ఇవ్వాలి. చెప్పాలంటే ఈ ప్రభుత్వం ఇలాంటి రుసుము తీసుకోకుండా ఫ్రీగా అందించాలా? ఒకటి చెప్తారు కానీ వాస్తవానికి ఈ 45 రూపాయలు 80 రూపాయలు అనుకుంటాం మనం. ఈ దరఖాస్తు చేసుకుంటే 45 రూపాయలు 80 రూపాయలు అనుకుంటాం, కానీ ఒక కులం సర్టిఫికేట్ రావాలంటే, ఆదాయం రావాలంటే, ఈ జననం అంటే బర్త్ సర్టిఫికేట్ రావాలంటే, డెత్ సర్టిఫికేట్ రావాలంటే వాస్తవానికి కూడా రోజులు తిరగాల ఆఫీసుల చుట్టూ. ఆఫీసర్లు ఉండరు. పోనీ ఇవ్వడం మనకు కావాలంటే సో అది లేదు, ఆ పేపర్ లేదు, ఈ పేపర్ లేదని చెప్పి వీడు కాలయాపన చేస్తాడు. దాని అర్థమైంది, ఆయనకి పైసలు ఇవ్వాలి, ఇంత లంచం ఇవ్వాలి. 1000 రూపాయల 1500 2000 ఇన్ని డబ్బులు ఇస్తే అప్పుడు ఆ సర్టిఫికేట్ బయటకు వస్తుంది. ఇక దీని వెనక ఇంకా భారీ అవినీతిగా వీళ్ళు. ఇక మీ సేవ వాళ్ళు ఏం చేస్తారు? 80 రూపాయలు తీసుకుంటారు, కానీ లేదు మరి నేను సర్టిఫికేట్ ఇప్పిస్తా అని చెప్పి ఒక 300 నుంచి 500 వరకు వాళ్ళు వసూలు చేస్తారు. ఇది జరుగుతూ ఇంత దోపిడీ జరుగుతూ ఉంది. దీని వెనుక దీన్ని అరికట్టాలా?